బాగున్నారే బుద్ధి బాగున్నావే లక్షలో కోడలు ఎట్టుంది बालाहार कौरव बालाहार है कौरा का बालाहार చేసుకున్న భర్తకు పొద్దుకి నైన్ ఎక్కువైందనుకో పొద్దుగాల పనిగొట్టేదాకా బెడ్ తీసుకెళ్ళేమో మొగళ్ళు నల్లిపుట్ల నామగడి ఇంకా లేచలేడానికి రెండు గాలి ఎగిరేసి తను కూడా లేపుతుంటున్నాడు. ఇగో మీకో తన్నుడు అలవాటైంది, మాకో తనిపించుకున్న అలవాటైంది. కానీ అన్న మన ఆలుగంటే వేరవుతుంది మాకు అంతే రకాలు. ఏం బాధ కలిగింది? రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, బంగారం ఉంది, వేరే శ్రీమంతం ఉన్నది. ఒక్క సంతానం లేదన్నట్టు కాదు. సాగుకున్న బిడ్డ మహాలక్ష్మి ఉన్నది, అడుగుల ఉట్టిన కన్న బిడ్డ దేవకున్నది. అన్ని రకాలు మనకున్నాగా నువ్వు ఎవరేకరన్నా బాబు
పిల్లగాడే పన్నెండు పాలించరా ఇక మందులు ఎదురుతారా మంచికి లీటర్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాయి పౌడర్ రారా కొంచెం ఊకుండా పెట్టుకున్నారు ఓ రాజా పోరా ఆడ బంద్ అది కాదురా ముచ్చట్లు కూరావా మీ దండం పెడతాం నిజంగా నువ్వు ఆడోళ్ళన్నోళ్ళు ఇంటి లోపల మాడుమోకం పెట్టుకొని ఉండద్దు నా తనులారా మాడుమోకం పెట్టుకొని ఏ ఇంటి లోపల ఆడుతుంటారో వాళ్ళు ఎన్నొత్తులున్న మొగనికే కీడయ్యా ఓ పెద్దలారా ఇంటి లోపల ఆడతల్లు నన్ను ఎట్లా ఉండాలి నినకున్నా నవ్వినా నవ్వుకున్నా నవ్వినట్టే ఉండన్నమాట కిలకిల కిల 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 నవ్వుకుంటా అట్లా ఒక అత్తుంది చూడు ఇంటి ముందట అర్గంచు మీద కిలకిల నవ్వుకుంటా ఏ ఆడతల్లి అయితే ఉంటుందో వాళ్ళ ఇంటి లోపల ఎప్పటికీ లక్ష్మీ దేవతలే తాండవించినట్టు తాండవించుతారు కొంతమంది ఆడదు లోకం పాడవాడ సిద్ధకార్తన ఉడుతుంది ఇక పీతగా తోలని ఎత్తి పెట్టుకొని ఇంటి ముందర కద్దెని ఎట్లా కూకుంటారు కొంతమంది వ్యక్తులు ఇట్లా మాడుమోగం పెట్టుకొని అంటుందా మాడుమోగం పెట్టుకొని కూకుంటే ఇంటి లోపల ఎప్పటికీ చెట్టక్కనే ఉంటదట తిన్నా తినకున్నా నవ్వినా నవ్వుకుంటే ఉండాలి సగం కడుపు తిన్నగానే నవ్వినట్టే ఉండన్నమాట ఆడళ్ళతోటి ఎయ్యం ఆడళ్ళతోటి కయ్యం ఆడళ్ళతోటి శుత్రుత్వం ఆడళ్ళతోటి బంధుత్వం ఆడళ్ళతోటి లక్ష్మీ దేవత ఆడళ్ళతోటి చెట్టక్కనాట నా భార్య హైమావతి చిలకనంటు ముఖం చిన్నవేయింది ఒకనంటు ముఖం ఆరిపోయింది ఆయన పెట్టే మామిడోల కడ చిన్నవేను నిజంగా నా తల్లులారా ఆడళ్లకు 3 లక్షణాలు ఉండద్దు ఒకటి కొంచెం గుణం ఉండద్దట రేషు ముఖం ఉండద్దు అందులోపల నాడు ముఖం ఉండద్దట కిలకిల నవ్వుకుంటూనే ఉండాలి ఇక పొద్దులాగా చేసుకున్న భర్త పొద్దుందాకా పుట్టెడు కట్టం చేసి ఇంటికొచ్చే వరకల్లా ఆడవాళ్ళు ఎట్లుండాలి అవలాల అందరు ఉన్నోళ్ళు ఉండరు ఉన్నంత మాత్రంలో ఆయన చీర కట్టుకొని ఆయన జాగి దొరుకుకొని నెత్తి చూసుకొని బొట్టు పెట్టుకొని అక్కడికే నీ భర్త రావంగానే అయ్యా ఇవాళ పొద్దుందాకా నీ బాంచను పనిచేయను ఇవాళ పొద్దుందాకా పనికేయను కాదు కడుక్కొని తిందు రామయ్యా తిందురా అంటే వచ్చిన మొగోడు సగం బరువు తిరుగుతాడట కొంతమంది లోకంలో ఆడవాళ్ళు ఉంటారు చేసుకున్న భర్త పుట్టెడు కట్టబడి ఇంటికి వచ్చే వరకల్లా ఇంటికాడ భార్య కొంతమంది ఎట్లుంటారు వీధి గద్దోలను ఎత్తి పెట్టుకొని ఇక దాని కన్నుతో ఉంటే ఇక కళ్ళ పొంటి బూసులు కారుతాయి ఇక నెత్తింతమంటి చీరింతమంటి వచ్చిన మొగోడికి కట్టం చేసిన మొగోడు ఇంటికి వచ్చే వరకల్లా దరిద్రం బుద్ధి ఈ పెన్నం పాడువాడ ఈ పెన్నం పాడువాడ ఎటువంటి పెన్నం దొరికే ఈ పెన్నం తీసుకుపోయి పెరట్ల పెట్ట దాని నెత్తెట్లున్నది దాని నెత్తెట్లుంది దాని జాకెట్ ఎట్లుంది దాని చీర ఎట్లుంది కరవానికన్నా ఇంటికి మొగోడు అదే మరిపోతాడు మరిపోయినాక బస్ స్టాండ్ లా వైన్స్ లో పోతాడు కోడర్ తీసుకుంటాడు కోడర్ తాగిన మొగోడు తిక్కన ఆపు తాగుతాడు ఆపు తాగిన మొగోడు పుల్లు బాటలు తాగుతాడు పుల్లు బాటలు తాగిన మొగోడు వాడు ఏడవంటే తెలియదు ఏడుంటే తెలియదు అవలాల ఉన్నంత మాత్రంలో భార్య కట్టవచ్చే భర్త ఆదుకోవాలి భర్త కట్టవచ్చే భార్య ఆదుకోవాలి అందు లోపల ఉంటేనే పాలు వంగినట్టు వాళ్ళ ఇంటి లోపల ఉంటది నా భార్య హైమావతి ఇద్దరు బిడ్డలు ఉండగా ఏం లేక బాధపడుతున్నావు భర్తను నేను భార్య నువ్వు ఏది కావాలంటే తీసుకొచ్చి నువ్వు కొమ్మర పెడతా కాదు పోదంటే రేణుకుంట సగం అమ్మి కడతా ఏమంటావే పెద్దన్నా సంతకం పెడతానే నువ్వు
బరాబర్ ఏం పేరు మీ పేరు తమ్ముడుపోతున్నప్పుడు వాయ్య రావన్న ఇక పక్కింటి లచ్చంటుంది నీ మెడ కూర్చోగున్నది ఇక 4 తులాల బంగారం అయితే మంచిగా ఉంటది అంటున్నారయ్యా అని కుదరకించుకుంటే చేసుకున్న భర్తను అడిగితే రావన్న సొంటోళ్ళు సమ్మరుపోతున్నప్పుడు 4 ఎకరాల భూమి ఉంది వెన్నములు చేకరం భూమి అమ్ముకోతేంద్రా వాడు తెల్లారే ఎకరం భూమి అమ్ముతాడు అన్ని రకాల పెడతాడు ఇక చేసుకున్న భర్త మొగోడ పుట్టినప్పుడు మొగోడై పుట్టినప్పుడు 4 సంవత్సరాలు ఉంటాయట అచ్చకాడ రాకను ఇచ్చకాడ ఇయ్యలేకను పిల్లగడ్డ బడి పీసులు కట్టలేకను పుట్టడు బాధలు పెట్టుకొని మొగోడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక చేసుకున్న భార్య మొగలు చూసి ఉన్న గణాల చూసి తెలుసుకో అన్నట అయ్యగా నీకేమైంది మొగలు చిన్నదేంటి ఇవాళ కాకపోతే రేపు ఏరుతాయి బాకీలు కడుక్కోవయ్యా కడుక్కో తిను అంటే చేసుకున్న మొగడికి సగం బరువు తీసుకోదట ఇక మొగడు బాధపోతే ఇంటికి వచ్చినాక ఇక కొంతమంది ఆడలు అడుగుతారు అయ్యా ఇవరాక ఎటు పోయినావు ఇగో అందరికి బంగారం ఉంది ఎండు ఉంది వేరే శ్రీమంతం ఉంది నాకు కావాలి అని పెన్నం ఇట్లా కొంచెం పెన్నం అడిగింది అనుకో ఈ మొగోడు కోపం పోతే ఉండే మూలకున్న ముల్లి గట్టకేరుగా అయ్య చేతికేరుగా మొగడు కోపం పోతున్నప్పుడు ఏ మొగోడు ఇయ్యడు నాకు సంబరం అనిపించింది సంతోషం అనిపించింది ఏది కావాలంటే తీసుకొచ్చింది కొమ్మలు పెడతా కోరుకోమ్మా ఓ చిన్నదానా సంసారం అంటే సాగర వెయ్యల్ల పంటనారా నూరెళ్ళ పంటరయ్యా భార్య భర్తలంటే నారా భార్య కష్టకాలమంత భర్త అలుకోవాలన్నారా భర్త కష్టకాలమంత భార్య అలుకోవాలన్నారయ్యా ఆలమగల కొట్లాడ అత్తవలని అందరున్నారా పొద్దుందా కొట్లాడుకున్న తెలందా గుడుండాలన్నారు తెలందా కొట్లాడుకున్న పొద్దుందా గుడుండాలంటారే నాదా ఊటకు లేకున్న సంసారం ఎల్లది పుడిగల మంది సంసారం ఎల్లదీయరాదంటారు నాదా ఓ నాద ప్రాణేశ్వర అందుకే అంటారు నాదా ధవలం బంగారం కాదు నాదా తలుచుకున్నోడు వరడు కాదు నాదా ముగ్గుల సొమ్ము కాదు ముదలోడు భర్త కాదంటారయ్యా చూడ ఎండ మేడ ఓ నాదా చూడ ఎండ మేడ ఓ నాదా చూడ బంగారం మేడ ఓ నాదా మేడ ఓ నాదా మేడ లక్క మేడ ఓ నాదా మేడ లక్క మేడ ఓ నాదా లక్క సితారు మేడ మాగో మేడ మన ముందయా ఏంటంటే మన ఇంట్లో ఓ నాదా ఏంటంటే మన ఇంట్లో ఓ నాదా ఇంటి సంబంధం అయ్యా ఓ నాదా అయ్యా ఓ నాదా బంగారం
చెయ్యాలంటారు ధర్మపూరి గంగలోపల తాను వేసి రుణాతల్లారా లక్ష్మీ నరసింహ పూజలు చేస్తున్నారు లక్ష్మీ నరసింహ స్వామి సంతోషపడలేకపోయినా అయ్యో అరవియాతో భరైనా మాతవతి రే అమ్మ అరవియాతో భరైనా రే అమ్మ అరవియాతో
కన్నీరా అన్నం లేరు కన్నీరా శంకరుడు చూస్తుంటే 4 రాజ్యాలు నెలకంట పురుగులు ఎల్ల దేశాలు వల్ల రాజ్యాలు చూస్తున్నాడు లోక పట్టం లోపల పట్టమే అవరంగగిరి పట్టణము ఆ పట్ట వేల రాజు ఔరంగ మహారాజు తన భార్య హైమావతి సాదుకున్న బిడ్డ మహాలక్ష్మి ఉన్నది సాదుకున్న బిడ్డ మహాలక్ష్మి 10 ఏళ్ల బిడ్డ ఉన్నది కడుపులో పుట్టిన కన్న బిడ్డ 5 ఏళ్ల బిడ్డ ఉన్నది ఆ బిడ్డలుండగా మళ్ళా కొడుకు బలం గురించి నా గుళ్ళల్లో మొక్కులు పెడుతుంది ఆమెకు మరి కొడుకు సంతాన బలం ఉన్నదా లేదా అని శంకరుడు చూస్తున్నాడట కొడుకు బలం చూస్తుంటే కొడుకు బలం ఆమె వద్దలేదు కొడుకు ఆమెకు లేడు మళ్ళా బిడ్డ బలమే ఉంది మరి ఒక మాట చెప్తా నేను ఆర్యాకపోతే నీకు కొడుకు బలం లేదు మళ్ళా బిడ్డ బలమిత్తా కానీ బిడ్డ బలమిత్త కానీ నీకు లేని కష్టం లేని బాధం నేను చెప్తా ఇద్దరు బిడ్డలతో మళ్ళా బిడ్డ నీవంటే ఇస్తా గాని కరుణ నీవంతు గాని సాధుకులు బాగలేదా అని చెప్తా అయ్యా ఎట్లయితే అట్లా నాకు బిడ్డ బలం అంటే ఇచ్చేస్తా లేకపోతే వెనుకకు మర్రెత్తనా అని లోకాల శంకరుడు ముందుకు 3 అడుగులు అయ్యంగా శంకరుడి కనమానం వచ్చింది భూలోక పట్టం ఇట్లా నేను సష్టం ఇట్లా వేయింది అనుకో ఇక రేణుకుంటకి ఇట్లా వేయింది అనుకో అయ్యా ఓ ఎంలాడ రాజన్న మంచిగా వచ్చినవయ్యా మా ఇంటికి నువ్వురా మా ఇంటికి రావయ్యా మా ఇంటికి రా మా ఇంట్లో పెట్టు మా ఇంట్లో పెట్టు అయ్యా ఎంలాడ రాజన్న రాకరాక మరి రేణుకుంటకి వచ్చినవయ్యా నీ పాదాలు మా ఇంట్లో పెడితే మా ఇల్లు పావనం అయింది దీవనం అయింది రేణుకుంట అందరు రమ్మంటారు నేను ఎవరింటికి అనుకోవాలి ఒకరింటికి పోకపోతే వాళ్ళ ఇంటికి బాధ మారు కొట్టి మారు వేషం కడతా ఆ తల్లికి ఒక్కదానికే లోకాల శంకరం లెక్క కొడతా లోకానికి అందరికీ శివయ్య లెక్క కొడతా లోకాల శంకరుడు ఇక్కడ బండారు పట్టిండు ఇక్కడి ఆపాకు పట్టి ఎందరు మేమను దొరికిన ఎమ్మవాడ రాజన్న మేమయ్య వరకు తెరవది ఆగో లోకాల శంకరుడు ఓ రామ్ రాబట్టు మందులు 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 మంచిగా పాడైంది కానీ ఆగి ఉడతారు అలుపు వెళ్తారు ఇంటే సిలిండర్ కాడ కోసం తొక్కీగా ఉండదు ఒక దోమ ఉండదు నల్ల గుమ్మలు ఇంత శృంగారం ఉంటదాట సిరిముఖం మంచిగా పాడైంది అని గుణం ఎంత పాడైందో గుణం దొంగలాడుతున్నా అని చల్లి వరడం అంటే ఏలకు మహారాజా హర హర శంభో శంకర 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 లచ్చవాన్ని ఏర్పాటు చేస్తుందంటావా చేస్తుందా ఓం నమ శివాయ పొద్దుగాల చికనాయ నమః ఓం నమ శివాయ ఓం మధ్యాహ్నం కేఫ్ స్ట్రాంగ్ వీరాయ నమః ఓం నమ శివాయ ఓం పొద్దుటే రాయస్టాక్ ఫుల్ బాటలాయ నమః నేను గుడి లోపల రాతలింగానికి పూజ చేస్తున్నా నువ్వు ఏ లింగానికి పూజ కడుతున్నావే రీతి లేని ఆడోళ్ళు రాజలింగానికి పూజ చేస్తారు అయ్యో రీతున్న ఆడోళ్ళే రీతున్న ఆడోళ్ళు అయితే ఇలా ముసురుడు చూడగో చిన్న పాయింట్ వేసుకున్న ఆయన లింగానికి పూజలు చేయాలి ఏ పేరు అమ్మ పేరు నీ పేరట ఏం పేరు హరికృష్ణ హరికృష్ణ లింగానికి పూజ చేస్తున్నా ఆయన లింగానికి పొద్దున మబ్బుల 4 గంటలకు లేవాలి
మబ్బుల 4 గంటలకు ఎందుకంటే అప్పుడు బ్రహ్మముహూర్తం లేచి బిందె నీళ్ళు తీసుకుపోయి లింగం మీద ఉమరియాలి పసుపు కుంకుమ వేసి ఊరి బస్తీలు చెక్కాలి సందున్న కాడ సందున్న బంతిపూలకు దండ తీసుకొచ్చి బంతిపూల దండ ఎత్తే లింగం అసలు ఆపదంకర పోతుంది మలుపుల దండ ఎలక ఉంటుంది అంతే అంట ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ లింగం మీద పెట్టుకొని కొట్టాలి లింగం ఉంటే అదేమిటి ఏమైతుంది అక్కలక్కలు కాదా దాని ముందర బండ పెట్టి బండ మీద కొట్టాలి అమ్మా దాసి లోపలికి వడలేస్తావు జంగ వడదాసైనా వచ్చిండు వస్తున్నారు వీళ్ళ గుణాలే కొంచెం గుణాలు ఉన్నట్టున్నాయి. నీ జుట్టు సగినప్ప కట్టబాడే ఓ కోటరు కట్టు ఎందుకు సగినప్ప కొరుకుంటా కోటరు పెగ్గేయద్దు నిజంగా లచ్చక్కాయ వాటి లత్తరు మన కిందకు తాళాలు ఉండే ఉత్తరం ఇంటి ముందు రంపులు రంపులు అక్కడ దొడ్డికో లెక్క కుదిరేది తల పనులు వాళ్ళగా 24 ఏంటి అట్లా దొడ్డికోయ బుర్రలు అయితే నేను దొడ్డికోయ బుర్రలు ఎత్తుకపోవటం లెక్క ఉన్నానా నచ్చవా నేను బుర్రనాలు ఎత్తుకపోవటం లెక్క ఆవాడ ఉసుల తాతది సిస్కి సంపం ఆగురా ఓరి రయ్యగల్లోడా వాళ్ళు కోపం కోతే ఉన్నారు ఏది ఇస్తాడు మళ్ళా ఆజే పడుతుంది నీకు సైకిల్ గుద్దా బస్సు గుద్దా లారీ గుద్దా ఆటో గుద్దా నీకు సైకిల్ గుద్దా ఆ తాత గుద్దా నీ గుద్దా బాడుకో ఆర్టిస్ట్ గుద్దా ఇంకా ఎక్కదక్క మాట్లాడాం అనుకో వాడుకో నీది పిల్లగాంటి లోపల దిగ్గకొస్తే ఆవురా ఓరు కేశారు ముక్కోడా వాళ్ళు కోపం కొట్టే ఉన్నారు ఏది కోసినా వస్తారు కానీ నేను ఓంగా మిమ్మల్ని ఇద్దరిని ఆగో జిన్ ప్యాంట్ వేసుకున్నాడు చూడు మా అన్న ఆగో అన్నకు అప్పు చెప్తాం మిమ్మల్ని ఆయన నేను అడిగెడతాను అది అడిగెడతాను ఏం పేరు అన్న పేరు అన్న పేరు తిరుపతి మిమ్మల్ని ఆ తిరుపతి అన్నకు అప్ప చెప్తేనే బరాబర్ అవుతారే లేకపోతే మీరు వినరు అలా ప్యాన్ పెడతాం తిరుపతి అన్న మేము రాలగుండ నుంచి 5 పట్టుకొస్తాం నాడు లోకాల శంకరుడు అనుకున్నాడు